वेङ्कटात्मकाय वेङ्कटेशाय श्रीरामार्तविभीषणो यमनघो रक्षो भयादागतः सुग्रीवानयपालयेन मधुना पौलस्त्यमेवागतम् इत्युक्त्वा भयमस्य सर्वविदितो यो राघवो दत्तवान् आर्तत्राणपरायणः स भगवान् नारायणो मे गतिः। ప్రతినిత్యం ప్రాతకాలంలో సర్వదేవతలు వచ్చి మా అందరి యొక్క గతికి నువ్వే కారణము, మాకు గతి కూడా నువ్వే, నిన్ను మించిన దేవాధిదేవుడు లేడు, మా యొక్క శక్తి అంతా కూడా నీ అనుగ్రహం వల్ల ప్రాప్తించినదే, మేము మా నిత్య కర్మలు జగత్ పరిపాలనం జగద్రక్షణం ఇత్యాది కర్మలు యథావిధిగా అనుష్ఠించేట్టు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి శ్రీనివాసమూర్తిని ప్రార్థించి స్వామి అనుగ్రహాన్ని పొంది స్వస్థానాలకి వెళ్ళి మళ్ళీ జగత్ పరిపాలనం జగద్రక్షణం అనేటువంటిది చేస్తూ ఉంటారు అని వెంకటాచల మహాత్మ్యంలో మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇందులో స్వామి యొక్క వైభవం తెలుస్తూ ఉంటే ఈ క్షేత్రం యొక్క గొప్పతనం కూడా మనకి స్పష్టమవుతూ ఉన్నది. ఎంతోమంది దేవతలు వచ్చి ఈ క్షేత్రంలో కొంతసేపు ఉండి స్వామివారికి ప్రథమ సేవకులై మళ్ళీ తిరిగి వెళ్తూ ఉన్నారు అంటే ఈ క్షేత్రము ఎంత దైవీ శక్తితో విరాజిల్లుతూ ఉన్నదో మనం తెలుసుకోవచ్చు. అంతటి పుణ్యక్షేత్రం అనేటటువంటి మాటకి మొట్టమొదటి స్వరూపంగా మనకి మొట్టమొదటి ఉదాహరణగా కనిపించేటటువంటి ఈ దివ్యక్షేత్రంలో ప్రతినిత్యం కూడా మనం చక్కగా పవిత్రాతి పవిత్రమైన భారత గ్రంథాన్ని పారాయణ చేసుకుంటున్నాము అనంటే ఎన్నో జన్మల పుణ్యం మన వెంట ఉన్నది అని స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉన్నది. ఇంతటి భాగ్యాన్ని మనకి అనుగ్రహించడమే కాక మనకి ఎప్పటికప్పుడు శక్తిని ఇచ్చి మనల్ని ఉత్సాహపరుస్తూ ధర్మంలో మనకి భాగస్వామ్యం ఉండేట్టుగా మనల్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి శ్రీనివాస స్వామి వారికి శిరస ప్రణమిల్లుతూ మనందరం ఈనాటి పారాయణానికి ఆచార్యుల వారితో కలిసి సత్సంకల్పాన్ని పఠిద్దాం, దేవదేవుని ఆశీస్సురుని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా सकलश्रेयोभिवृद्ध्यर्थं धर्मार्थकाममोक्षाख्या
చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 31ోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ 31ోऽధ్యాయః. యుధిష్ఠిర ఉవాచ వల్గుచిత్రపదం శ్లక్షణం యాజ్ఞసేని త్వయా వచః ఉక్తం తచ్ఛ్రుతమస్మాభిః నాస్తిక్యంతు ప్రభాషసే. ద్రౌపదీదేవి కర్మఫలం లేదు అని చెప్పింది. ధర్మం, ఆ ధర్మాన్ని ఆచరిస్తే వచ్చేటటువంటి ఫలితం ఇదంతా కూడా ఏమీ లేదు అంది. ఇంకా గ్రామ్యమైన భాషలో చెప్పాలి అంటే ఇవన్నీ కల్లబొల్లి మాటలు. ధర్మంగా ఉండేటటువంటి వాడికి ఎప్పుడూ జయం కలుగుతుంది. ధర్మంగా ఉన్నటువంటి వాడు సుఖాన్ని అనుభవిస్తాడు. ధర్మమే రక్షిస్తుంది. ధర్మానికంటూ కొంత ఫలం ఉన్నది. అది ఎప్పటికైనా సరే ధర్మం ఆచరించినటువంటి వాడికి వచ్చి చేరుతుంది. ఈ మాటలు కేవలం నిన్ను ఈ విధంగా ఉంచడానికి పుట్టినటువంటివి తప్ప వాటి వల్ల ప్రయోజనం లేదు. ఆ దేవుడు ఆయన ఏమనుకుంటే చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడు. దేవుడికి మనందరం కూడా పిల్లల్లాంటి వాళ్ళం కాదు. దేవుడు మనల్ని అలా చూడట్లేదు. పరాయి వాళ్ళు ఎవరైనా సరే మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికీ ఏ విధంగా ప్రవర్తిస్తారో, గర్భ సంబంధం లేకపోవడం వల్ల మన వాళ్ళ మీద కోప్పడాల్సి వచ్చినప్పుడు విపరీతంగా కోప్పడుతూ ఉంటారో, అదేవిధంగా ఆ పరమాత్మ కూడా మనతోటి ఉంటాడు. పరాయి వాళ్ళలాగా చూస్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఏ విధంగా ఏం చేయాలనుకుంటే చేస్తాడు. పూర్వజన్మార్జితమైనటువంటి పాపపుణ్య విశేషాలన్నీ కూడా ఈనాడు మనకి వచ్చేట్టుగా చేస్తూ ఉంటాడు. వాటితోటి మనల్ని ఆడిస్తూ ఉంటాడు. తోలుబొమ్మలాటలో ఎలా అయితే అక్కడ ఉండేటటువంటి కొన్ని చేతులు ఊపుతూ ఉంటాయో బొమ్మలు, మనకి చూస్తూ ఉన్నప్పుడేమో ఆ బొమ్మ యొక్క చెయ్యి కదిలింది, ఆ బొమ్మ అటు ఇటు ఊగుతూ ఉన్నది, అదొక మనిషి స్వరూపంలో ఉన్నది, ఆ మనిషి అటు ఇటు ఊగుతున్నాడు అని అనిపించినప్పటికీ కూడా ఆ వెనకాల ఆ బొమ్మని అలా ఆడించేటటువంటి సూత్రధారి వేరొకడు ఉన్నాడు. మనం అతన్ని గమనించాం, ఆ బొమ్మ కదులుతోందనేటటువంటి భ్రాంతిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనిషి జీవితం కూడా అటువంటిదే. మనం చేశామనుకుంటాం, ఆ పరమాత్మ చేయిస్తూ ఉంటాడు. ఆ దేవుడు మనతోటి ఆడించేటటువంటి ఆటలో మనం ఒక వ్యక్తిగా మిగిలిపోతున్నాం తప్ప మన యొక్క ధర్మ అర్థ కామ పుణ్య పాపముల యొక్క భాగస్వామ్యం, మన యొక్క సుఖ దుఃఖముల యందు ఏమాత్రమూ లేదని గుర్తుపెట్టుకో మహారాజా. ఒకవేళ ఈ పనంతా కూడా మనమే చేస్తున్నాం అని అనుకుంటే నువ్వు ఇట్లా ఉండడం ఏమిటి, దుర్యోధనుడు అట్లా ఉండడం ఏమిటి? కాబట్టి కర్మ చేసినందువల్ల ఆ కర్మ యొక్క పుణ్య పాపములు చేసినటువంటి వాడికి ఖచ్చితంగా తగులుతాయి అనేటటువంటిది నిజమైతే ఆ ఈశ్వరుడికే ఈ పాపాలన్నీ వెళ్ళి తగలాలి. ఒకవేళ ఈశ్వరుడికి తగలలేదే అనుకో, ఆయనకున్నటువంటి బలమే దానికి కారణం తప్ప ఇంకేం చెయ్యలేము. మనలాంటి వాళ్ళం, దీనులమైనటువంటి వాళ్ళం, మనం ఇట్లా బాధపడుతూ ఉండాల్సిందే. ఇట్లాంటి
దీనులని జనాల్ని చూస్తూ ఉంటే నాకు బాధ కలుగుతోంది అని ముగించింది ఆవిడ మాటలు అర్ధాంతరంగా. ద్రౌపదీదేవి ఆపేయల, ఆవిడ ఇంకా ఏదో మాట్లాడదామనుకుంటూ ఉన్నది. ఇంతలోపలే యుధిష్ఠిర ఉవాచ, యుధిష్ఠిరుడు పలికాడు. ఆవిడ ఇక పైకి వెళ్తోంది, ఇంకొంచెం మాట్లాడదాం అనుకుంటోంది, ఆపేశాడు ఈయన. వల్కు చిత్రమిదం శ్లక్షణం యాజ్ఞసేనిత్వయావచ ఉక్తం తచ్ఛృతమస్మాభి అని చాలా వేగంగా ధర్మరాజే మళ్ళీ మాట్లాడడం మొదలెట్టాడు. ఆవిడ మాటలకి ఒక రకంగా అడ్డు తగులుతూ ఉన్నట్లుగా. ఆపో అని విసుక్కోలేదు ఆయన. ఆరంభంలోనే అనుకున్నాం, భార్యాభర్తల మధ్యలో ఏదైనా ఒక విషయం గురించి చర్చ జరుగుతూ ఉంటే నా పక్షమే గొప్పది, నేనన్న మాటే నిజమైంది అని భర్త అంటే, భార్య లేదు లేదు నేను చెప్పిందే వాస్తవమైనటువంటి మాట అని ఆవిడ అంటూ ఉంటే, ఆ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఈ భర్త కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను చెప్తే వినవేం అని చెప్పి ఆవిడ్ని తిట్టడానికో దుర్భాషలు ఆడడానికో కొట్టడానికో ప్రయత్నం చేయకూడదు. భార్య కూడా ఆవిడ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎంతకీ వినకపోతే ఇక ఇదంతా అనవసరం, నిన్ను నాకు ఇచ్చినటువంటి మా నాన్న అనాలి, మా పుట్టింటి వారిని అనాలి, ఆ పెళ్లి సంబంధం కుదిర్చినటువంటి మధ్యవర్తిని అనాలి అని చెప్పి నానా మాటలు మాట్లాడుతూ చేతిలో ఉన్నటువంటి అట్లకాడో ఇంకోటో విసిరేయకుండా ఓపిగ్గా విషయం మీదే ఎలా మాట్లాడాలి అనేది భార్యాభర్తలు ఇద్దరూ పరస్పరం వేరే వేరే విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాట తీరు ఎలా ఉండాలి, శరీరానికి పని చెప్పకుండా ఆగ్రహావేశాలు తగ్గించుకుని మాట్లాడే విషయం మీద ఉన్నటువంటి పట్టుని ఎట్లా ప్రదర్శించుకుంటూ పరస్పరం మాట్లాడుకోవాలనేటటువంటి విషయం భారతం మనకి నేర్పిస్తూ ఉన్నది. ద్రౌపదీ ధర్మరాజుల యొక్క సంవాదాన్ని మనకి తెలియజేస్తూ అని చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఇన్ని మాటలు మాట్లాడితే ద్రౌపదీదేవి ఇన్ని రకాలుగా అనేస్తూ ఉంటే ధర్మమే లేదు అని ఆ ఈశ్వరుడికి పాపం అంటుకోవాలి అని ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు చిత్తమొచ్చినట్లు చేస్తూ ఉన్నాడు తప్ప మనల్ని ఎప్పటికీ కూడా ఆయన రక్షించలేకపోతూ ఉన్నాడు అని చెప్పి, అందువల్ల నువ్వు ఇటువంటివన్నీ నమ్ముకుని ఈ రకంగా ఉండడం అనేటటువంటిది వృథా అని చెప్పి తను అనుకున్నటువంటి మాటని ఒప్పించడం కోసమని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడాలో అన్నిటినీ కూడా పోసగుచ్చినట్లు చెప్తూనే ధర్మరాజు ఆశ్రయించి ఉన్నటువంటి ధర్మం నిరర్థకం అనేటటువంటి అంత గట్టి మాట మాట్లాడినప్పటికీ కూడా తన శ్వాసగా అనుకుంటూ ఉన్నటువంటి ధర్మాన్ని, తన జీవితంగా అనుకుంటూ ఉన్నటువంటి ధర్మాన్ని తను నమ్ముకుని ఇన్నేళ్ల పాటు అదే విషయం మీద పట్టుగా కూర్చుని ఉన్నటువంటి ధర్మాన్ని ఆవిడ అన్ని మాటలు అనేస్తూ అంతకు మించి ఆ భగవంతుణ్ణి ఆవిడ అంటూ ఉంటే కూడా ధర్మరాజు ఏమాత్రం ఆవేశం చెందగా తనని అంది, తన ధర్మాన్ని అంది, పరమేశ్వరుణ్ణి అంది, చివరికి ఆవిడ పరమాత్మని ఇన్ని మాటలు ఆవిడ మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి విషయాన్ని ఆవిడికి తెలియజెయ్యాలి అని అనుకున్నాడు తప్ప నోరు మూసుకో ఒక్క మాట ఇలాంటిది మాట్లాడలా. అది ఆ నిజమైనటువంటి పురుషుడు. నేను మగవాణ్ణి అని అనుకుంటే వాడు ఎవడైతే ఉంటాడో అతను అనుసరించవలసినటువంటి పద్ధతి, అతను అవలంబించవలసినటువంటి మార్గం ఇలా చూపిస్తూ ఉన్నాడు. ఎంత తక్కువగా మాట్లాడుతూ ఉన్నా ఒక యాజ్ఞసేని అనేటటువంటి బిరుదుతోటి లోకానికి మొత్తానికి కూడా సామ్రాజ్ఞివి అని చెప్పి నిన్నటి దాకా నీరాజనాలు అందుకున్నటువంటి ఉత్తమ మహిళ, పండితురాలు, పతివ్రత, సర్వధర్మములని సమగ్రంగా తెలుసుకున్నటువంటి నారీమణి ఆవిడ ఈరోజు ఒక సామాన్యమైనటువంటి స్త్రీగా, ఏమాత్రం చదువు సంధ్యలు లేనటువంటి వాళ్ళు మాట్లాడేట్టుగా, ఏమాత్రం ధర్మం గురించి అవగాహన లేనటువంటి వాళ్ళు మాట్లాడేట్టుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడా కోపం తెచ్చుకోక ఆగు అని చెప్పి శాంతంగా మళ్ళీ ఆవిడికి తెలియచెప్దాము. ఆవిడ మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి లోతు, అది అసలు ఎంత పొరపాటో, ఎంత తప్పుగా మాట్లాడుతోందో ఆవిడికి తెలియజేద్దామని మాట్లాడుతున్నాడు తప్ప ఇద్దరూ తిట్టుకోలేదు, కొట్టుకోలేదు, విసురుకోలేదు, ఏ మాట అనుకోలేదు. ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో ఆ విషయంలోనే ఇద్దరు కూడా పరస్పరం వాదించుకుంటూ ఉన్నారు. ఆవిడ కోపంతో మాట్లాడుతోంది,
ఈయన శాంతంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటున్నాడు, వల్గు చిత్రమిదం శ్లక్షణం. ఎంత చిత్ర విచిత్రమైనటువంటి పదములని వాడుతూ చాలా నేర్పుగా, చాలా ఆశ్చర్యంగా, చాలా గొప్పగా బాగా మాట్లాడావు ద్రౌపది, చాలా బాగున్నది. యాజ్ఞసేని త్వయా వచః ఉక్తం తచ్ఛృతమస్మాభిః. నీ చేత చాలా గొప్పగా చెప్పబడింది, మా చేత వినబడింది. అంటే మేము జాగ్రత్తగా విన్నాను నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా బాగుంది. అయితే నాస్తిక్యంతు ప్రభాషసే, నీకు తెలియకుండానే నువ్వు నాస్తిక్యాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నావు. ఇక్కడ నాస్తికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు ద్రౌపది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అసలు? ఆశ్చర్యంగా ఉంది. నువ్వు మాట్లాడే తీరు చాలా బాగుంది, చాలా లాజిక్గా మాట్లాడావు నువ్వు, కానీ నువ్వు నాస్తిక్యాన్నే ప్రతిపాదిస్తూ ఉన్నావు అన్నాడు. ఆశ్చర్యం ఇక్కడ, ఆవిడ నాస్తిక్యంగా ఏం మాట్లాడింది అసలు? నాస్తికత్వాన్ని ఆవిడ ఈ సందర్భంలో ఎక్కడా కూడా ప్రతిపాదించలేదే. అయినప్పటికీ నువ్వు నాస్తిక్యంగా ఉన్నావు అని అంటే ఏంటి అర్థం? అసలు నాస్తిక్యం అంటే ఏమిటి? ఇప్పుడు సాధారణంగా లోకంలో 99% మంది మాట్లాడే మాట ఏమిటంటే, దేవుణ్ణి నమ్మేటటువంటి వాడు ఆస్తికుడు, దేవుణ్ణి నమ్మనటువంటి వాడు నాస్తికుడు అని అంటూ ఉంటారు. ఇది ఎలా మొదలయ్యిందో తెలియదు, ఎప్పుడు మొదలయ్యిందో తెలియదు. మీరు నాస్తికుడంటే ఎవరు అని ఎవరిని ప్రశ్నించినా దేవుడు లేనివాడు అని, దేవుడంటేనే అసలు లేదు అని ఎవరైతే అంటారో అటువంటి వాడు నాస్తికుడు అని చెప్తూ ఉంటారు. కానీ నాస్తిక శబ్దానికి దేవుడు లేడు అనేటటువంటి వాడని అర్థం కాదు. ఇది సర్వశాస్త్రములని కూడా పరిశీలించి పురాణముల యందు స్పష్టంగా చెప్పబడినటువంటి మాటలన్నిటినీ కూడా తీసుకుని వేదముల యందు చెప్పినటువంటి భావాలను గ్రహించిన తర్వాత చెప్తూ ఉన్నటువంటి మాట. దేవుడు లేడు అన్నటువంటి వాడు నాస్తికుడు కాదు, అది చాలా పొరపాటు. నాస్తికుడు అంటే ఎవరు అంటే, ఎవరు వేదమును నమ్మరో, ఎవరు వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మాన్ని నమ్మరో వాళ్లే నాస్తికులు. అంటే ఇది నిశ్చయమైనటువంటి మాట. ఆస్తికుడు అంటే ఎవరు? దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నటువంటి వాడు కాదు. వేదములని, వేద ప్రామాణ్యాన్ని, వేదోక్తమైనటువంటి ధర్మాన్ని విశ్వసించినటువంటి వాడు ఆస్తికుడు. వేద ప్రామాణ్యాన్ని అంగీకరించక వేదములు లేవని, వేదముల యందు చెప్పబడినటువంటి ధర్మములు లేవు అని ఎవరైతే ప్రతిపాదిస్తూ ఉన్నారో అటువంటి వారు నాస్తికులు అని ఆ రెండు శబ్దములకి ఉన్నటువంటి నిజమైన అర్థములు మీకు ఉదాహరణతో సహా ఇక్కడే నిరూపిస్తాను నేను. ద్రౌపదీదేవి ఇన్ని మాటలు మాట్లాడింది, ఆవిడ ఎక్కడన్నా దేవుడు లేడు అని చెప్పిందా? ఈశ్వరుడు ఉన్నాడనే చెప్పిందిగా. ఆ ఈశ్వరుడు మనతో ఇన్ని పనులు చేయిస్తున్నాడని అందే. ఆ ఈశ్వరుడు చాలా గొప్పవాడందే. ఎన్ని మాటలు మాట్లాడింది ఈశ్వరుడు గురించి? ఒకటా రెండా? మరి ఆవిడ దేవుడు లేడు అని చెప్పి ఎక్కడంది? అనలేదు. అననప్పుడు ధర్మరాజు నువ్వు నాస్తిక్యంతు ప్రభాషసే అని చెప్పి నాస్తిక్యాన్ని నువ్వు ప్రతిపాదిస్తూ ఉన్నావు. నాస్తికత్వం అనేటటువంటిది నువ్వు మాట్లాడుతున్న మాటల్లో కనిపిస్తూ ఉన్నది, నువ్వు నాస్తికత్వాన్ని ఆశ్రయిస్తున్నావు అని చెప్పంటే దేవుడు లేడు అంటే కదా నాస్తికత్వం చెప్తూ ఉన్నట్లు. ఇప్పుడు అనుకుంటున్నది అందరూ నాస్తికత్వం అంటే దేవుడు లేడు అని అండమే అని అనుకుంటే ఆవిడ మాటం లేదు. పైగా ఆవిడ ఇంతటి మొత్తానికి కూడా అధిపతి దేవుడే, ఆ పరమాత్మే, పరమేశ్వరుడే.
ఆయనే ఈ సృష్టిని మొత్తాన్ని కూడా చేస్తున్నాడు, ఆయనే ఈ సృష్టిని మొత్తాన్ని కూడా వినాశనం కూడా చేస్తున్నాడు. మునులందరూ కూడా మహానుభావులు, వాళ్ళు ఒక విషయాన్ని బాగా చూడగలరు, ఒక తత్వం తెలుసుకోగలరు, ఆ భగవంతుడు అటువంటి తత్వాన్ని వాటిల్లో నింపుతాడు అంటూ దేవుడి గురించి చాలా మాటలు మాట్లాడింది ఆవిడ. అయినా ఈయన నాస్తికత్వాన్ని ప్రతిపాదిస్తున్నా ఉంటున్నాడు అన్నప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ అర్థం? ఏ విధంగా దీన్ని సమన్వయం చేయాలి అంటే, శాస్త్రంలో చెప్పినటువంటి మాటలు మనకి లోకంలో కొన్ని విషయాలు, కొన్ని పదాలు చాలా తేలిగ్గా వచ్చేస్తూ ఉంటాయి. అందులో తెలుగు భాషలో సంస్కృత పదములు అనేటటువంటివి ఎన్నో వాటి అర్థాలని విడిచిపెట్టి వేరొక అర్థములని అవి రూపుదిద్దుకుని చలామణి అవుతూ ఉన్నటువంటివి కూడా ఉన్నాయి. అసహ్యం అని అంటూ ఉంటాం మనం. అసహ్యం అంటే ఏదో జుగుప్సాకరం అనే మాటే తెలుసు అందరికీ. సహ్యం అంటే సహించదగింది అని అర్థం. అసహ్యం అంటే సహించలేనటువంటిది. నీ మాటలు అసహ్యములుగా ఉన్నాయి అంటే నేను సహించలేకపోతున్నాను నీ మాటల్ని అని అర్థం. ఇట్లా ఎన్నో పదములు, వాటి యొక్క స్వరూపం, వాటి యొక్క అర్థం వేరు, మనం వాడేటటువంటి అర్థం ఇంకో రకంగా ఉంటుంది. ఈ నాస్తిక్యం ఆస్తిక్యం అనేది కూడా మరి ఎవరు దాన్ని ఆ విధంగా ప్రవచించారో, ఆ మాటలకి ఆ విధమైనటువంటి అర్థం ఎవరిచ్చారో తెలియదు. కానీ నాస్తికత్వం అంటే ఈ వేదములని, వేదోక్తములైనటువంటి ధర్మములని ఒప్పుకోకపోవడం, వాటికేమీ ప్రయోజనం లేదు అని చెప్పడమే నాస్తికత్వం. ఇక్కడ చూడండి, ఇప్పుడు దానికి కూడా ప్రమాణం మీకు అందరికీ ఇక్కడే చూపిస్తున్నాను. ద్రౌపదీదేవి ఆవిడ ఈశ్వరుణ్ణి ఒప్పుకుంది, కానీ ధర్మం అనేటటువంటిది మటుకు లేదు అంటూ మాట్లాడడం మొదలెట్టింది. ఆ ధర్మం వల్ల కర్మ లేదు అంటోంది, కర్మ వల్ల ఫలితం లేదు అంటోంది. ధర్మాధర్మాలు ఇవన్నీ కూడా నిన్ను ప్రచోదన చేయడానికి అంటోంది. కర్మ చేసినా కర్మ ఫలాన్ని మటుకు నువ్వు పొందలేవంటోంది, వాటిని చేయడం అనవసరం అంటోంది. కర్మ వల్ల వృథా, దానివల్ల ఏమీ ఒక ప్రయోజనం పుట్టదు అని చెప్తోంది. ధర్మం వల్ల అంత ప్రయోజనం రాదు అంటోంది. అంటే అర్థం ఏమిటి? వేదం ఏం చెప్పింది? నువ్వు ధర్మాన్ని ఆచరించు, సత్యం వద ధర్మంచర అని వేదము స్పష్టంగా ధర్మాన్ని ఆచరించు అని చెప్పింది. ఈ ధర్మం గురించి, ధర్మం ఆచరిస్తే వచ్చేటటువంటి ఫలితాల గురించి మనం ఇతపూర్వం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆమ్రే ఫలార్థే నిర్మితే యథా ఛాయాగంధావనుత్పద్యేతే ఏవం ధర్మం అభిచర్యమాణం అర్థకామ అనుత్పద్యంతే అని చెప్పి ధర్మాన్ని ఆశ్రయించి ధర్మాన్ని ఆచరిస్తూ చేస్తూ ఉంటే, ఒక మామిడి చెట్టు వేసుకున్నప్పుడు ఆ పళ్ళ కోసం మామిడి చెట్టు వేసుకుంటే ఆ మామిడి పూత వసంత ఋతువులో బ్రహ్మాండంగా చెట్టుకు మొత్తం పూసినప్పుడు వాటి నుంచి వచ్చేటటువంటి గంధం ఎంత ఆనందాన్ని కలగజేస్తోందో, ఆ మామిడి చెట్టు శాఖోపశాఖలుగా విస్తరించి మన ఇంటి వెనకాల బ్రహ్మాండంగా ఉంటే ఆ కొమ్మల కింద చక్కటి నీడ వచ్చి మనం కూర్చోడానికి లేక నులకమంచం వేసి పడుకోవడానికి ఎంత ఉపయోగంగా ఉంటుందో. కానీ మనం వేసినటువంటి చెట్టు పళ్ళ కోసం తప్ప ఈ వాసన కోసమో లేక ఈ నీడ కోసమో కానప్పటికీ, ఆ పండ్ల కోసం వేసినటువంటి చెట్టు నీకు నీడని నువ్వు అడగకుండానే ఆ వాసనని ఎట్లా అయితే నీకు అందజేస్తూ ఉన్నదో, అలాగే ధర్మం ఆచరించాలి అన్న బుద్ధితో ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మము అదే. ఇక్కడ ఎలా అయితే నీడానన్ను వాసన సువాసన అనేటువంటివి వస్తున్నాయో, అట్లానే అర్థము కామము అనేటటువంటివి రెండూ కూడా ఈ ధర్మం వెనకాల నువ్వు అడగకుండానే నీ దగ్గరికి వచ్చి చేరుకుంటాయని చెప్పింది శాస్త్రం. ఇది వేద ప్రతిపాద్యమైనటువంటి విషయం, వేదం చెప్పినటువంటిది. మరి అటువంటి గొప్పదైన అంశము, విషయము సాక్షాత్తు వేదమునందు పఠింపబడితే, నిత్యములైనటువంటి వేదములు ఆ విషయాన్ని చెప్తూ ఉంటే, ధర్మం వల్ల అర్థము కామము కలుగుతుంది, నీకు ప్రయోజనం ఉంటుంది, నీకు దానివల్ల మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటే, ఈవిడేమంది? కర్మ వల్ల ఉపయోగం లేదు అంది.
ధర్మం అనేటటువంటి దానివల్ల నీకేమీ వచ్చేది లేదు అంది. అంటే ఏం చేసింది ఈవిడ? వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మాన్ని ఈవిడ శంకిస్తూ ఉన్నది, అవమానిస్తూ ఉన్నది, దానివల్ల ప్రయోజనం లేదు అంటోంది, నిష్ఫలత్వాన్ని చెప్తూ ఉన్నది. అదే నాస్తికత్వం అంటే. ఇంకొక విశేషం చెప్పుకుందాం. ధర్మం అనేటటువంటి దానికి నిత్యము కూడా మనం ధర్మాన్ని ఒక పని కోసమని చెప్పి మనం ప్రవర్తిస్తూ ఉంటే, ఈరోజు పూజ చెయ్యాలి, పూజ చేస్తూ ఉంటాం. ఈ పూజ చేయడం వల్ల నాకు ఆరోగ్యం వస్తుంది, రేపొద్దున నాకు 1 కోటి రూపాయలు వస్తాయి, దాంతో నేను అష్టైశ్వర్య సంపన్న అయిపోతాను అని చెప్పి ఎప్పుడైతే కర్మ మొదలుపెట్టి చేస్తామో అప్పుడు ఈ పని నీకు పూర్తిగా ఫలితాన్ని ఇవ్వకపోగా దాని ద్వారా ఏదైతే నువ్వు ఆశిస్తూ ఉన్నావో అది కూడా నువ్వు పొందలేవు అని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు లోకంలో అంతా అదే జరుగుతూ ఉన్నది. ద్రౌపదీదేవి కూడా అలాగే ఆలోచించి మాట్లాడుతూ ఉన్నది. చాలామందిని చూడండి, కొంతమంది ఈ రోజుల్లో రేపొద్దున్నే లేచి గుడికెళ్ళి దీపారాధన చేసేస్తే అష్టదరిద్రములు పోతాయి, బ్రహ్మాండమైనటువంటి ఐశ్వర్యం వచ్చేస్తుంది అని చెప్పేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను గుడికి వెళ్ళి దీపారాధన చేయడం అనేటటువంటిది నా ధర్మం అని అనుకోవలసినటువంటి మనం ఏం చేస్తున్నాం? రేపొద్దున చేస్తే అష్టైశ్వర్యములు వచ్చేస్తాయి అన్న మాటని బాగా వినేసి బుద్ధిన పెట్టేసుకుని ఇక రాత్రి సరిగ్గా నిద్రపట్టక అష్టైశ్వర్యములు కల్లోకొచ్చి ఉదయాన్నే మత్తుగా లేచి దీపారాధనకు కావలసినవన్నీ సిద్ధం చేసేసుకుని తల స్నానాలు చేసేసి చేస్తూ ఉన్నంత వరకు రేపు బంగళాలో ఎట్లా స్నానం చెయ్యాలి, మనకు వచ్చేస్తే కోట్లాది రూపాయలు ఎంత బాగా బ్రహ్మాండమైనటువంటి టైల్స్ మార్బుల్స్ ఇంకోటి వేయించుకుని ఎలా కట్టించుకోవాలి అని ఆలోచించేసుకుంటూ హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయి దీపారాధన చేస్తూ ఉన్నంతసేపు కూడా అష్టైశ్వర్యములు కలగాలి అని చెప్పి జపించేస్తూ మనసులో ఆ పూర్తి చేసేసి దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం పడేసి అవి ఇచ్చేసి ఏం చెప్పి అడిగేసి తర్వాత క్షణం నుంచి ఎప్పుడు వస్తుంది అష్టైశ్వర్యం, నాకు 1 కోటి రూపాయలు ఎప్పుడు వస్తాయి అని ఎదురు చూస్తూ కూర్చుంటే అంటే ఇది ఒక వ్యాపారంలాగా అయిపోతోంది తప్ప సహజ స్వభావంతో ధర్మంతో ప్రవర్తించడం అనేది కనిపించట్లేదు. నీ పని ఎంతవరకు ధర్మంచర, ధర్మాన్ని ఆచరించు, ఇంతే. అంతే తప్ప ఈ ఫలితం కోసం ధర్మం చెయ్యి అంటే ఇక ఒక భిక్షగాడికి రూపాయి వేసేటప్పుడు కూడా ఇది ఆలోచన. వీడికి ఇప్పుడు వేశాను కాబట్టి వచ్చే జన్మలో అవశ్యం అనుభోక్తవ్యం, కృతం కర్మ శుభాశుభం అన్నారు పవన్ గారు. అందుకని వచ్చే జన్మలో మనకి ఈ రూపాయి 1 కోటి రూపాయలు అయిపోతుంది. మొన్న ఎప్పుడో నీళ్ల గురించి చెప్పారు, ఈ రూపాయి కూడా అలాగే పరిణమిస్తుంది. సమాజానికి పడుతూ ఉన్నటువంటి తెగులు గురించి నేను వివరంగా మాట్లాడుతూ ఉన్నాను. రాను రాను ఎట్లా తయారైపోయింది అని అంటే, ఆ ఒక వీడియో ఎవరన్నా పెట్టాడు అని అంటే రేపొద్దున ఈ పూజ చేసినట్లయితే కోటీశ్వరులు అవ్వడం పక్కా అని పెట్టాడు అని అంటే అయిపోయింది. ఆ వీడియోని కొన్ని లక్షల మంది చూడడం, కొన్ని లక్షల మందికి పంపించడం, అందరూ కలిసి పురోమని గొళ్ళకెళ్ళి పడ్డాం, ఇంట్లో వ్యవహారాలన్నీ వదిలిపెట్టి. ఏమిటి అంటే ఆ ఫలితం ఉంది అని చెప్తే కానీ నువ్వు ప్రవర్తించవా? ఆ ఫలితం రాకపోతే ఏం చేస్తున్నావు? ఎందుకు ఈ తెగులు అనేటువంటి మాట మాట్లాడాను అంటే, ఇలా ఆలోచన పెట్టేసుకుని నాకు ఈ ఫలితం కలిగెయ్యాలి అని చెప్పి బయలుదేరి వెళ్ళి అక్కడ ఆ మొత్తాన్ని కూడా చేసేసి ఇంటికొచ్చి 10 రోజులకో 11 రోజులకో మళ్ళీ మొదలుపెట్టి ఎప్పుడు వస్తుంది నాకు ఆ ఐశ్వర్యం, ఎప్పుడు వస్తుంది నాకు ఆ మంచి అని చెప్పి ఎదురు చూసి కొన్ని రోజులు అయ్యేటప్పటికీ ఆ ఫలితం రాకపోతే చేసినటువంటి పనంతా వృథా అని చెప్పి ఈ దైవం లేదు, ఈ హిందుత్వం లేదు, ఈ సనాతన ధర్మం లేదు, ఈ ధర్మం వల్ల ఫలితం లేదు, ఇదంతా కూడా ఎవరో పొట్టపోసుకోవడం కోసం, దీనివల్ల ఉపయోగం లేదు, అందరూ మోసగిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు చెప్తూ ఉన్నాడు అని చెప్పి దీన్ని మొత్తం సనాతన ధర్మం అనేటటువంటి దాన్ని ఈ చట్రంలోకి తీసుకొచ్చి బిగిచ్చేసి ధర్మం లేదు, ఈ పూజలు లేవు, పునస్కారాలు లేవు అని ఎంతోమంది బాహాటంగా
ఈ మాటలు మాట్లాడుతూ బయటకు వచ్చిన తర్వాత ఆ వాళ్ళ యొక్క ప్రవర్తనని చూసినటువంటి పిల్లలు వాళ్ళు ఏదో మా అమ్మ గుడికి వెళ్తుంది కానీ నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, దేవుడు అంటే నాకు పెద్ద నమ్మకం ఏం లేదు, ఆయన నన్ను ఎప్పుడు ఏం చేయడు అని వీళ్ళు ఇదొక పెద్ద గొప్పతనం, ఇదొక మురారే తృతీయ పంథ అన్నట్టు ఇదొక ట్రెండ్ సెట్టింగ్. వీడికి దేవుడు అంటే గుర్తులేడట, దేవుడు అంటే భయం భక్తి లేదట. 30 ఏళ్ళు వచ్చి పెళ్లి కాకపోతే తెలుస్తుంది దేవుడు అంటే ఏముంటో. అప్పుడు వస్తుంది నమ్మకం, అందరికీ ఆశ్చర్యం. నేను చూశా కళ్ళారా కొంతమందిని. ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఇలాంటివన్నీ చేసేస్తూ వీళ్ళు ఇలా తయారైపోయి చివరికి ఈ ధర్మం మీద పరాయి వాడొచ్చి యుద్ధం చేసి మెల్లిమెల్లిగా చాప కింద నీరులాగా బయలుదేరి మొత్తం సనాతన సంప్రదాయాన్ని చెడగొట్టి ఉన్నటువంటి వాళ్ళందరినీ పక్కదోవ పట్టించేంత వరకు వెళ్తోంది. దేనికి అనంటే ఆ తెగులు అక్కడికి వెళ్ళి పూర్తవుతోందంటే ఏమిటి అనంటే కేవలం ఈ పని చేస్తే నాకు ఈ ఫలితం అని చెప్పి అనుకుని ఆ ఫలితం కోసం చేయడం వల్లే వస్తోంది. ద్రౌపదీదేవి మాట్లాడుతోంది ఇప్పుడు. అది నువ్వు ఇన్ని చేశావు, యజ్ఞాలు చేసావు, యాగాలు చేసావు, అందరికీ భోజనాలు పెట్టావు, బోళ్ళని దక్షిణలు ఇచ్చావు, చివరికి వచ్చి అరణ్యంలో పడ్డావు. ఆ దుర్యోధనుడు ఏం చేశాడు? నిన్ను మోసగించాడు, మందు తాగాడు, వీడిని తిట్టాడు, చిన్నప్పటి నుంచి అందరితోటి దగులు పెట్టుకున్నాడు, ఏ రోజు దేవుడిని నమ్మలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఆ పెద్దవాళ్ళంటే నమ్మకం లేదు. నువ్వు వచ్చిన ప్రతి ఒక్కరికి అయ్యా గురువు గారు నమస్కారం అండి అంటావు నువ్వు కూర్చుని. వాడు పో నీరెంత నీ లెక్క ఎంత అన్నాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా. అకృత్యాలన్నీ చేశాడు, సర్వనాశనం పట్టాడు, వెళ్ళి రాజ్యస్థానంలో కూర్చున్నాడు, అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ రాజ్యలక్ష్మితోటి విరాజిల్లిపోతూ ఉన్నాడు. ఏం చేసింది నీ ధర్మం? చూడండి ఎంత ఆశ్చర్యము. సమాజంలో ఈనాటికి ఇప్పుడు మనం ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో ఆనాడు ఇదే సమస్య ప్రకారాంతరేణ మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నది. అది భారతం యొక్క గొప్పతనం. భారతం ఇలాగే వినాలి, ఇలాగే ఆలోచించాలి, ఇలాగే చెప్పుకోవాలని ఇందుకే అనేది. కావున నాస్తికత్వం వైపు వెళ్ళిపోతే అంటే వేదము లేదు, వేద ప్రతిపాద్యమైనటువంటి ధర్మం లేదు అని అనేటటువంటి వాడే నాస్తికుడు. దేవుణ్ణి ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోయాడు. అసలు దేవుడు ఎవరి ద్వారా తెలిసాడండి? ఒక్కసారి చెప్పండి, ఎవరినైనా అడగండి. దేవుడు అనే కాన్సెప్ట్, దేవుడు అనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి పదం, ఆ దేవుడు అనేటటువంటి ఒక శక్తి ఏదో ఉన్నది అని అనుకోవడం, ఆయన ఎక్కడో ఉన్నాడు అనుకోవడం ఎలా తెలిసింది? ఆయన వచ్చి చెప్పాడు ఎవరికన్నా? పోనీ వేరే దగ్గర ఎక్కడన్నా సరే ఈ విషయం గురించి ప్రస్తావించబడిందా? అసలు ఆ భగవంతుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఆ భగవంతుల్లో ఇంత శక్తి ఉన్నది, ఆ భగవంతుడు అనేటటువంటి వాడు ఇన్ని పనులు మనతో చేయిస్తాడు అంటూ మనకి వివరించి చెప్పినటువంటివి వేదములు, వేదం నుంచి వచ్చినటువంటి మహాభారత, రామాయణ, పురాణ ఇత్యాది గ్రంథములు. ఇవి తప్ప వేరే దగ్గర నుంచి దేవుడని మనం వినలా. కాబట్టి నీకు ఏదైతే గొప్ప అనుకుంటున్నావో భగవంతుడు అని, ఆ భగవంతుడిని నీకు చెప్పింది ఏమిటి? వేదమే. ధర్మం అంటే ఏది? యాగాదిరేవ ధర్మ, శాస్త్రవాక్యం ఇది. యాగములే ధర్మం అంటే, వాటిని ఆశ్రయించి వాటిని పాటించడమే ధర్మం అంటే, వేదం చెప్పినటువంటి విధంగా ప్రవర్తించడమే ధర్మం అంటే. విహిత క్రియాజన్యో ధర్మ, స్పష్టంగా శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. విహిత క్రియాజన్య, నీకు ఏదైతే ఒక పని చెప్పబడిందో ఆ పనిని నువ్వు చేస్తే ఆ పని వల్ల పుట్టినటువంటిది ఏదైతే ఉంటుందో అదే ధర్మం అంటే. ఈ పని ఎవరి ద్వారా చెప్పబడింది? వేదము ద్వారా చెప్పబడింది. స్పష్టం. కావున నువ్వు ఇప్పుడు ధర్మం లేదు, ధర్మం వల్ల ప్రయోజనం లేదు, కర్మ లేదు, కర్మ యొక్క ఫలం లేదు అని మాట్లాడుతున్న మాటలన్నీ ఉన్నాయే ద్రౌపది, అంతా భగవంతుడే చేశాడు అంటున్నావే నువ్వు, భగవంతుడి యొక్క గొప్పతనం అంటూ ఉన్నావే. ఇప్పుడు నువ్వు ఈ కర్మ లేదు అంటున్నావు. కర్మ లేదు అంటే అర్థం ఏమిటి? కర్మని ప్రతిపాదించినటువంటి ధర్మం లేదు అని అంటున్నావు. ఆ ధర్మం లేదు అనడం వల్ల ఏమొస్తోంది? ధర్మం దేని వల్ల అయితే పుట్టిందో అది లేదు అని నువ్వు చెప్తున్నట్లయింది. అదేమిటి? సాక్షాత్తు వేదము. ఆ వేదాన్ని నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? లేదు అని చెప్పి మాకు చెప్తూ ఉన్నావు. అంటే ఇప్పుడు నువ్వు ఏమైపోయావు? చివరికి నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ యొక్క ఆవేశాన్ని, నీ యొక్క ఆదుర్దాన్ని, నీ యొక్క తాత్పర్యాన్ని ఇదంతా కూడా మా దగ్గర చెప్పేసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఇప్పటికిప్పుడు యుద్ధానికి
సన్నద్ధుల్ని చేద్దామని చెప్పి అనుకుంటున్నటువంటి ఈ ఆతృత తొందరపాటులో నువ్వు సాక్షాత్తుగా వేదములు లేవు, వేదములు ద్వారా చెప్పబడినటువంటి ధర్మములు కర్మలు అనేటువంటివి లేవు, వాటి వల్ల ఫలితం లేదు అని చెప్పి నాస్తికత్వంలోకి దూరుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నావు. ఆగు ఒక్క నిమిషం చాలు. నీ ప్రశ్న ఏమిటి? నేను ధర్మాన్ని చేస్తున్నాను కానీ ఆ ఫలితాన్ని నేను పొందట్లేదనే కదా. సరే, నేను చెప్తాను ఇప్పుడు. అసలు నేను ఈ కర్మ ఎందుకు చేస్తున్నాను, ఏమిటి దీని యొక్క తాత్పర్యం వివరించి చెప్తాను, ఒక్క నిమిషం విను అనేట్టుగా మాట్లాడి పై మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. తను ఎలా ధర్మాన్ని ఆచరిస్తున్నాడో, ధర్మం ఎలా ఆచరింపబడాలో చెప్తూ ఉన్నాడు. వాటి గురించి రేపటి రోజున మనందరం కూడా చాలా వివరంగా విపులంగా విందాం. ఈనాటి ఈ పారాయణలో ఉన్నటువంటి ప్రప్రథమ శ్లోకాన్ని, నాస్తికత్వం అనేటటువంటి దానికి స్పష్టమైనటువంటి అర్థాన్ని మనకి అందించినటువంటి ఈ శ్లోకాన్ని మనందరం కూడా చక్కగా పఠించి మనందరికీ కూడా ఆస్తికత్వాన్ని అంటే వేద ప్రామాణ్యాన్ని, వేదోక్తమైనటువంటి కర్మాచరణని, వేదముల ద్వారా వచ్చినటువంటి ధర్మాలని పరిపాలించేటటువంటి శక్తియుక్తుల్ని ఇమ్మని వేదవేద్యుడైనటువంటి శ్రీనివాస స్వామి వారిని ప్రార్థిద్దాం. అలా ఆయన అనుగ్రహాన్ని కూడా పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా వేదము ద్వారా మనకు అందబడినటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో దానిని ఏ విధంగా ఆచరించాలి, ఆచరించకపోతే కలిగేటటువంటి దుష్ఫలితములు ఏమి, మనం ఏ విధంగా ఇప్పుడు ఆ కర్మనంతా కూడా ఆచరిస్తున్నాము అన్న విషయాన్ని చక్కగా తెలుసుకున్నాం. సహజంగా వేదము యొక్క లక్షణం ఏమిటి అంటే ఇష్టప్రాప్తి అనిష్టపరిహార అనే వాక్యం. ఏదైతే ఉందో మనకు ఏ అవసరమైతే ఉన్నదో ఆ అవసరము తీర్చడానికి, ఏదైతే దుష్ఫలితం ఏదైతే ఉందో దానిని పూర్తిగా మనల నుంచి తొలగించడానికి ఉపయోగపడేటటువంటి సాధనం ఏదైతే ఉందో అది వేదము. అది వేదం అంటే ఏమిటి అంటే వేదముల ద్వారా ఉపదేశించబడినటువంటి ధర్మములు. అట్టి ధర్మములను మనం ఇప్పటి ప్రస్తుత కాలంలో మనం అలా ఆచరిస్తున్నామా అంటే అలా ఆచరించట్లేదు. ధర్మాన్ని ఆచరిస్తే, ధర్మ కార్యాలను ఆచరిస్తే ఖచ్చితంగా ఫలం అనేటటువంటిది పొందుతావు. కానీ ఫలప్రాప్తి కొరకు ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆశ్రయించకూడదు అన్నదే ఈ అధ్యాయము యొక్క మొట్టమొదటి యొక్క శ్లోక తాత్పర్యాన్ని మనం చక్కగా ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకున్నాం. ఇక అరణ్య మహాభారత అంతర్గత వనపర్వ 31వ అధ్యాయంలో మొదటి శ్లోకాన్ని చక్కగా మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ ఏకత్రింశోऽధ్యాయః యుధిష్ఠిర ఉవాచ వల్గుచిత్రపదం శ్లక్ష్ణం యాజ్ఞసేనిత్వయా వచః యుక్తం తచ్ఛ్రుతమస్మాభిః నాస్తిక్యంతు ప్రభాషసే. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం మనందరికీ కూడా సకల పుణ్యప్రదం. శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు, శ్రీవారి భక్తులు అందరూ కూడా వేదిక మీద గోవిందనామ సంకీర్తనం చేయడానికి ఉత్సుకతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ధర్మాన్ని గురించి విన్నాం. ధర్మ ఫల ప్రదాయకుడైనటువంటి ఆ శ్రీనివాస స్వామి వారిని గోవిందనామ సంకీర్తనంతో మనందరం కూడా కీర్తించి కీర్తిమంతులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్,
100% ఫలితాలు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.